ఏంటి బీసీసీఐ ఫేవరెట్ కిడ్ అయిన శుభ్మన్ గిల్ లేకుండా టీం సెలక్షన్ జరిగిందా? అది కూడా 2026 వరల్డ్ కప్ కి. ఓడిఎమ్మ మాసు మామూలుగా లేదన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. 2026 లో జరిగే T20 వరల్డ్ కప్ కి మన ఇండియన్ స్క్వాడ్ నైతే ఇందాకే రిలీజ్ చేశారు. చాలా షాకింగ్ సెలక్షన్స్ అయితే జరిగాయి. ఒక్కసారి ఆ ఫుల్ స్క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారు అనే దాని గురించి నేనైతే ఆ ప్లేయర్స్ లిస్ట్ అయితే చదువుతాను. ఒకసారి అయితే చూడండి. కెప్టెన్ గా మన సూర్యకుమార్ యాదవ్ అయితే ఉన్నాడు. ఇక్కడ వైస్ కెప్టెన్ గా మన గిల్లిని అయితే ఏకంగా టీంలో నుంచి అయితే తీసేసి అక్షర్ పటేల్ అయితే టీంలోకి అయితే తీసుకొచ్చారు. వైస్ కెప్టెన్ ఈ వరల్డ్ కప్ కి మన అక్షర్ పటేల్ అనమాట. ఇంకా అభిషేక్ శర్మని అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేశారు. ఇంకా మన ఫేవరెట్ యంగ్ అండ్ టాలెంటెడ్ యంగ్ వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా ఇంకొక కీపర్ గా ఇషాన్ కిషన్ అయితే సెలెక్ట్ చేశారు అనమాట. ఇది చాలా షాకింగ్ అయితే నాకైతే అనిపించింది. ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉన్నప్పుడే మన టీమిండియా వాళ్ళు అయితే అప్పట్లో టీంలో నుంచి అయితే తీసేశారు. మళ్ళీ ఆయన T20లో ప్రూవ్ చేసుకుంటా అయితే వచ్చాడు. ఇప్పుడు మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు అనమాట. బ్యాకప్ వికెట్ కీపర్ గా మన ఇషాన్ కిషన్ అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా మన తిలక్ వర్మని అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా శివన్ దూబెన్ సెలెక్ట్ చేశారు. ఇంకా ఫినిషర్ రోల్ లో రింకు సింగ్ ను కూడా సెలెక్ట్ చేశారు. ఈ విధంగా బ్యాటింగ్ ఆర్డర్ అయితే సాలిడ్ గా అయితే కనపడుతుంది. ఇంకా వీళ్ళతో పాటు ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ను కూడా సెలెక్ట్ చేశారనమాట. ఇప్పటి వరకు చదివిన వాళ్ళలో మనం చూసుకుంటే అక్షర్ పటేల్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ఇంకా మన వాషింగ్టన్ సుందర్ కావచ్చు, ముగ్గురు ఆల్రౌండర్స్ అయితే ఉన్నారనమాట. శివన్ దూబే కూడా బౌలింగ్ అయితే వేయగలడు. కానీ ఆయన్ని అంత ఇదిగా మనం అయితే కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ బ్యాట్స్మెన్ గానే మనం అయితే లెక్కేసుకోవాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా, ఇంకా హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, ఇంకా మన గంభీర్ ఫేవరెట్ సన్ అయిన హర్షిత్ రాణా అనమాట. ఇదనమాట మన ఇండియన్ స్క్వాడ్. నిజంగా గిల్లిని టీంలో నుంచి తీసేయడం ఏదైతే ఉందో అదైతే ప్రతి ఒక్క ఇండియన్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుందని నేనైతే చెప్తాను. ఓడిఐస్ లో టెస్ట్ లో గిల్లిని ఉంచడం కరెక్టే గాని T20 ఫార్మెట్ లో సంజు శాంసన్ లాంటి అద్భుతమైన టీం కోసం ఆడే ప్లేయర్ అయితే పెట్టుకుని గిల్లిని పెట్టుకోవటం అనేది అనవసరం. వీళ్ళైతే తీసేశారు. ఇంకా జితేష్ శర్మని అయితే తీసేసి ఇషాన్ కిషన్ అయితే టీంలోకి అయితే పెట్టారు. జితేష్ శర్మ రీసెంట్ ఫామ్ అయితే అసలు బాగాలేదనమాట. కాబట్టి ఆయన అయితే తీసేసి ఇషాన్ కిషన్ అయితే టీంలోకి అయితే పెట్టారు. ఇంకా శ్రేయస్ అయ్యర్ ని కూడా సెలెక్ట్ చేస్తారు అని ఆశతో చాలా మంది అయితే ఉన్నారు. కానీ ఆయన ఇంజురీ వల్ల అయితే ఈ స్క్వాడ్ లోకి అయితే సెలెక్ట్ చేయలేదన్నమాట. ఈ విధంగా 15 మంది స్క్వాడ్ తో మన వాళ్ళు అయితే వరల్డ్ కప్ అయితే టీం అయితే రెడీ అయింది. మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ టైటిల్ ని మరొకసారి ఎత్తుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇది పక్కన పెడితే సార్ వరల్డ్ కప్ జరిగేది మన ఇండియాలో అలాగే శ్రీలంకలో అనమాట. వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి మన ఇండియన్ టీం కి కాంపిటీషన్ చాలా గట్టిగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే IPL వల్ల మిగతా టీం ప్లేయర్స్ అందరికీ కూడా మన ఇండియన్ పిచ్చెస్ అయితే అలవాటు అయిపోయి, మరి ముఖ్యంగా T20 ఫార్మెట్ అయితే కొట్టిన పిండాలకి ఈ పిచ్చులన్నీ. కాబట్టి ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో మన ఇండియన్ టీం కి చాలా గట్టిగా అయితే ఉండబోతుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అనమాట. ఇంకా ఈ T20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ తో ఒక T20 సిరీస్ అయితే మన ఇండియన్ స్క్వాడ్ అయితే ఆడతారు. సేమ్ T20 వరల్డ్ కప్ కి ఏ స్క్వాడ్ నైతే ఏ 15 మందినైతే వీళ్ళు సెలెక్ట్ చేశారో అదే టీం ని న్యూజిలాండ్ తో సిరీస్ కి అయితే వీళ్ళైతే పంపబోతున్నారు. ఇదైతే చాలా మంచి స్టెప్ అని నేనైతే చెప్తాను. మరి అదన్నమాట మ్యాటర్. టీం చూశారు కదా, మరి ఈ టీం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే గిల్లిని తీసేయటం వల్ల హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.